ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. విద్యుత్ దీపాల వెలుగులతో ఆలయం శోభిల్లుతోంది. కొండపైన కొలువైన దుర్గమ్మ నగరోత్సవం సందర్భంగా కిందకు దిగివచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇవాళ లలిత త్రిపుర సుందరి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం గాయత్రీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయంలో 1,00,000 కుంకుమార్చనలు, చండీయాగం నిర్వహించారు. మంత్రులు పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మంగళ వాయిద్యాల హోరులో, మహిళల కోలాటాల జోరులో గంగా సమేత శివపార్వతుల ఊరేగింపు నయన మనోహరంగా సాగింది. భజన బృందాలు, కళాకారుల ప్రదర్శనలతో నగరోత్సవం కనుల పండువలా జరిగింది. శివాలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు ఘాట్ రోడ్డు మీదుగా కొండపైకి చేరుకుంది. దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ కళా బృందాలతో కలిసి కోలాటం ఆడారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఎక్కడ కూడా క్యూలో వెయిటింగ్ లేకుండా చాలా చక్కగా జరుగుతుంది. స్నానాల రేవు దగ్గర నుంచి కూడా డైరెక్ట్గా చాలా బాగుంది. డైరెక్ట్గా కొండమ వరకు కూడా చాలా బాగున్నాయి. ఎయిర్పోర్ట్లన్నీ చాలా బాగున్నాయి. అలాగే సిటీ బస్సుల్లో కూడా పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు. ఎక్కడికక్కడ సెక్యూరిటీ కూడా ఉంది. చాలా బాగుంది. దర్శనం ఫస్ట్ టైం అనమాట నేను టెంపుల్కి రావడం. బాగుంది, చాలా బాగుంది. లైన్లో కూడా వెయిటింగ్ అది లేకుండా దర్శనం దగ్గర బాగుంది. క్లాసికల్ డాన్సెస్ అన్నీ కూడా ప్రజెంట్ చేశారు. బాగుంది, అంతా నైస్. ఉత్సవమూర్తి ఊరేగింపు మాత్రం రంగరంగ వైభవంగా జరిగింది. కొండ మీద మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి కింద కనదుర్గం వరకు ఊరేగింపు జరిగింది. చాలామంది వాలంటీర్స్ పాల్గొన్నారు. అలాగే భక్తులు కూడా పల్లకి మోసే అవకాశాన్ని కూడా ఇచ్చారు. ఈ గాయత్రి అవతారం అయితే చాలా బాగా జరిగిందండి. ప్రతి ఏడు అలానే కొంచెం ఇంకా బాగా జరిగిందండి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు నేడు లలిత త్రిపుర సుందరీదేవి రూపంలో దుర్గమ్మ దర్శనమిస్తోంది. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరి మహామంత్రాధినేతగా లలితా త్రిపుర సుందరీదేవిని సంబోధిస్తారు. పరమశివుడిపై ఆసీనురాలై ఇరుపక్కల లక్ష్మీదేవి, సరస్వతి వింజామరలతో సేవిస్తున్నట్లు లలితా త్రిపుర సుందరీదేవి రూపం ఉంటుంది. త్రిమూర్తుల కంటే ముందుగా ఉన్న అవతారం కాబట్టి త్రిపుర సుందరీదేవిగా పిలుస్తారని ఆగమ పండితులు తెలిపారు. అజానుబాహుత్వమైనటువంటి యొక్క స్వరూపంతో లలితా త్రిపుర సుందరి అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది. 5 శక్తి స్వరూపాలు, 4 శివస్వరూపాలు కలిపి శివశక్త్యాత్మక స్వరూపంగా లలితామ్మవారు ఉద్భవం అయినట్లుగా మనకి దేవీ పురాణంలో చెప్పడం జరుగుతున్నది. దేవి భాగవతంలో అమ్మవారిని అర్చించి కనుక ఆరాధిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. శుక్రవారం దుర్గమ్మను 85,000 మంది భక్తులు దర్శించుకున్నారు.